అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు మరిడియా. నేను అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు నేను నర్సీపట్నం టౌన్లో సినీ నటుడైనటువంటి పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో మన టీటీడీ చైర్మన్, ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిపై తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీనే విధంగా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేమైతే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల తరఫున, దళిత సంఘాల తరఫున మేమైతే కనుక పోసాని కృష్ణమురళి గారిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో అతని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బిఆర్ నాయుడు గారు TV5 ఛానల్ పెట్టి ప్రజల పక్షాన నిష్పక్షంగా ఆయన ఛానల్ నడుపుతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకి, ఉన్నత వర్గాలకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఎంతో ట్రాన్స్పరెంట్గా జరుపుతున్నటువంటి బిఆర్ నాయుడు గారిని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాడి మరి పోసాని కృష్ణమురళి చాలా దారుణమైనటువంటి మాటలతో ఆయన కించపరిచాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రముఖ స్థానంలో ఉన్నారు. టీటీడీ దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. మరి ఆ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన దూషించాడు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సంస్థకే మచ్చ తెచ్చే విధంగా పోసాని కృష్ణమురళి మాటలు ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు నేను ఆయన వ్యాఖ్యల్ని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని తీసుకొని ఆయన కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ గారిని, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ గారిని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈ విషయమై ప్రజలు కూడా గమనించి పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. పోసాని కృష్ణమురళియే కాదండి, ఇలాంటి పేటీఎం బ్యాచీలకు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని తట్టుకోలేకపోతున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని 4 నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్ చూపిస్తుంది. మరి ఎప్పుడైతే ఈ అభివృద్ధికి బాటలు వేశారో చంద్రబాబు నాయుడు గారు, వారిని కించపరచడం కోసం వారు ఇచ్చినటువంటి పదవులు ఎవరైతే పొందారో వారి ద్వారా వారిని కించపరుస్తున్నారు. ఇదే కాదు, గత ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారి పైన, నారా లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే పోసాని కృష్ణమురళి దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. కాబట్టి దీనిని సుమోటోగా కూడా నేను ఇచ్చినటువంటి రిటన్ కంప్లైంటే కాదు, సుమోటోగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పైన కేసులు పెట్టి ముందు అతను నోరు మూయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.